హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. బోనాలు మొదటి ఆదివారం శుభాకాంక్షలు అండి. మన అమ్మవారికి దర్శించుకొని ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆషాఢం అమావాస్య తర్వాత వచ్చే గురువారం మొదటి బోనం అయితే ఈ ఆదివారం గోల్కొండలోనికి రెండో బోనం అంటూ సమర్పిస్తారండి. అలాగే తొట్టెలి, పసుపు, కుంకుమ, వడి బియ్యము అండ్ చీర ఇట్లా అమ్మవారికి ఇంకా మేకలు అట్లాంటివి కూడా సమర్పించుకొని అడగనంగా బోనాలు అంటూ జరుపుకుంటారు. అలా ఒక్కొక్క వారం అంటూ ఇంకా బోనాలు అంటూ చేసుకుంటారండి. లాస్ట్ కూడా గోల్కొండలోని అమ్మవారికి లాస్ట్ బోనం అనేది సమర్పిస్తారు. ఆ తర్వాత మనకు సికింద్రాబాద్ అండ్ ఓల్డ్ సిటీలోని సింహవాహిని అమ్మవారి టెంపుల్కి బోనాలు అంటూ చేసుకుంటాం కదండి. మనం సికింద్రాబాద్లో అండ్ ఓల్డ్ సిటీలో చేసుకున్న బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆడవారు అందరూ బోనాలంటూ సమర్పించి ఈ సంవత్సరం అంతా మంచి పాడి పంట, వర్షాలు, పిల్లలకి ఆరోగ్యం, పెద్దలకి ఆరోగ్యం అలా అమ్మవారికి కోరుకుంటారు. అంటే మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలనేసి అమ్మవారికి మనం బోనాలంటూ సమర్పించి ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మనకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా మనం ప్రతి సంవత్సరం అంటూ ఆషాఢం రాగానే బోనాలంటూ సమర్పించుకుంటాం. అలాగే మనకు రంగం అనే కార్యక్రమం కూడా ఉంటుందండి. అమ్మవారు అంటూ అమ్మవారు వచ్చే వ్యక్తికి పూనుకొని మనకు బోనం అంటూ ఎలా సమర్పించారు, పూజ అంటూ ఎలా జరిపారు, ఘనంగా జరిగిందా లేదా, ఇంకా మనము ఫ్యూచర్లో అంటూ రాబోయే కాలం అంటూ ఎలా ఉంటుందో అమ్మవారు మనకు తెలియజేస్తారు. దాని ప్రకారం మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అమ్మవారి ద్వారా మనకి అన్నీ తెలుస్తుంది. కాబట్టి మనము ఈ బోనాలు అనేది అమ్మవారికి మన ఇంటి నుంచి తీసుకువెళ్ళే నైవేద్యం అండి. అలా బోనాలు అంటూ జరుపుకుంటారు. పాతకాలంలో కుండలో బోనం అంటూ చేసేవారు, కానీ ఇప్పుడు బిందెలలో చేస్తున్నారు. అలా చాలా స్టైలిష్గా అయిపోయిందండి. బోనాలు అనేటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అందంగా డెకోర్ చేసేసి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. ఆ బోనాలు కూడా ఎలా చేస్తారంటే ఫస్ట్ బియ్యం అన్నం అనేది వండుతారండి. అందులో కొద్దిగా పసుపు వేసి అన్నము ఎసరు అంటూ పెట్టేసుకొని రైస్ అంటూ కుక్ చేసేసుకుంటారు. దాని తర్వాత తోటకూర అయినా కొయ్యి కూర అయినా లేకపోతే రెండు కలిసి అయినా అది కూడా వండుతారండి. అలా వండిన తర్వాత బోనం అన్నం అనేది పెద్ద బిందెలో ఉంటుంది. దానిపైన బెల్లం శాఖ నైవేద్యం అనేది ఉంటుందండి. అన్నంలోనే అలా కొయ్యగూర అంటూ పెట్టేసేసి సెకండ్ చిన్న బిందెలో అమ్మవారికి బెల్లం పానకం అనేది తీసుకొని వెళ్తారండి. దాని తర్వాత ఒక చిన్న బిందెలో శాఖ అనేది కూడా తీసుకుంటారు. అలా బోనాలు అంటూ ఎన్నో డిఫరెంట్ చేస్తారండి. ఒక బోనం అంటారు, 2 అంతస్తులు అంటారు, 5 అంతస్తులు, 7 అంతస్తులు అలా మనం ఇంక్రీజ్ చేసుకుంటే బోనాలు అంటూ జరుపుకుంటాం. ఓకే అండి. అలా మనం అమ్మవారికి తొట్టెల, బోనము, బియ్యము, వడి బియ్యము, బట్టలు ఇలాంటివన్నీ తీసుకొని సమర్పిస్తామండి. అలా సమర్పించడం వల్ల మన ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారికి దర్శించుకోండి, మీకు ఉన్న కోరికలన్నీ తెలియజేయండి. అండ్ వచ్చే సంవత్సరం వరకు మంచి జరిగి మనకి ఇంకా మంచి జరిగితే అమ్మవారికి ఇంకా ఘనంగా మనం బోనాలంటూ జరుపుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీకు అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.